ఈరోజు ఫస్ట్ మా ఇంట్లో కొత్తగా చేసాం అనమాట. ఎందుకంటే ఇద్దరం పద్ధతి గ్రేడ్ అయినా. సో గైస్ ఇప్పుడు మనం మొదలు పిలిపించి 24 hours ఛాలెంజ్ కిస్ అవర్. నీకు కంఫర్ట్ కావాలి మామ, నాకు నీకు హక్ కావాలి, కిస్ కావాలా? ఏదైనా ఓకే, రెండు ఓకే అంటే ఇంకొచ్చేపు అయితే తాగుతా ఫుల్. లక్షలకు వచ్చాయి ఈరోజు, లక్షలు వచ్చే. సర్ప్రైజ్ పెట్టు. రింగుల జుట్టు చూసి పడిపోయానే. It's a family party. Hey guys, welcome back to our channel Fire Girls. అట్లుంటది మనతోటి. సో గైస్ ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ కాదు, మేము డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాం. సో మీరు చూడకపోతే కనుక మా వీడియోస్ అయితే చూడండి, తప్పకుండా చూడండి, లైక్ షేర్ కామెంట్ అని చేయండి. అండ్ గైస్ నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ మర్చిపోయినట్టున్నారు, పనితో రచ్చా, మిస్టర్ రచ్చ ఆఫీషియల్ అవన్నీ మనవే కదా. సో అన్నింటినీ మీరైతే ఫాలో అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దాంతోపాటు వీడియోలు కూడా అస్సలు బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ అయితే చూడండి, మ్యాటర్లు అక్కడ. సో గైస్ నా ఇంట్రో బాగుందా, చాలా పెద్దది. సో గైస్ ఈరోజు ఫస్ట్ మా ఇంట్రో కొత్తగా చేసాం అనమాట. ఎందుకంటే ఇద్దరం పద్ధతి గ్రేడ్ అయినా. సో మ్యాటర్ ఏంటంటే ఫైర్ గర్ల్స్లో ఈరోజు ఒక అబ్బాయితో వీడియో కొడుతున్నాం. ఎందుకు అనంటే ఈరోజు మా గ్యాంగ్లో మధు ఉన్నాడు కదా వాళ్ళది. సో వాళ్ళది ఈరోజు లవ్ యానివర్సరీ అనమాట. సో తెలుసుగా బాధ అనిపిస్తుంది. నాకు లవ్ యానివర్సరీ ఉండదు, నాదేం ఉండదు, నాది నేను ఎట్టుకోవాలా, నాది నేను పెట్టుకోవాలి. తెలుసులే, బయటకు చెప్పాను అనుకో. సో గైస్ మన అమ్మాయికి కూడా లవర్ ఉన్నాడు. బాయ్ ఫ్రెండ్ పేరు చెప్పొచ్చు అంతే. సో గైస్ వీళ్ళ బాయ్ ఫ్రెండ్ పేరు స్టార్ట్ విత్ ఏ. సో ఎవరికైతే ఆసక్తి ఉందో ఆ పేరు బయట పెట్టాలని కామెంట్ సెక్షన్ లో కనుక మీరు పెడితే, ఎవరైతే కరెక్ట్ పేరు పెడతారో వాళ్ళని ఎస్ గైస్ అని రిప్లై ఇస్తా. ఏ కదా అంతే, ఏరా గుద్దలు ఏం చేస్తుంది సింగిల్ అంటే. సో గైస్ ఇప్పుడు మనం మొదలు పిలిపించి 24 hours ఛాలెంజ్ కిస్ అవర్. అప్పుడెప్పుడో కాదే, అప్పుడు వాళ్ళిద్దరు ముద్దు పెట్టుకుంటారు, నాకు గుర్తొస్తాడు. నేనేం గొడవ పెట్టుకోవాలా? పోమలా రిజర్వేషన్ చేసుకో, పోమలా. నాకెందుకు, నాకు ఆ ఛాన్స్ కూడా లేదు, ఎందుకంటే మా అత్త ఇంట్లోనే ఉంది. సో మీ అత్త ఇంట్లో గ్యాప్ సరేలే మధు సచ్చినోడా. అరే ఎందుకురా నువ్వు నాకు కాంబినేషన్ ఇస్తావు, నాకు అర్థం కాదు. ఇక్కడ కాంబినేషన్ బ్లాక్ బ్లాక్ కాదు, బ్లాక్ వేసి ఎప్పుడు కామెడీకి మ్యాచింగ్. నేను తెలుసుకుంటున్నా. అరే ఇది ఏం ఫస్ట్ చేయగలరా? హ్యాపీ లవ్ యానివర్సరీ. లవ్ యానివర్సరీ కింద పడింది చూడు, కింద పడింది చూడరా. పెళ్ళ పాప సుఖంగా ఉండదు. లేదురా నీకు ఒకటి 1 year ఎట్లా మొట్ట గుడిచినవరా? ఈ 1 year నీ బాధలు చెప్పు. అప్పుడు ఫస్ట్ ఒక మౌనతం పాటిద్దాం అందరూ. అది ఒక హఠాత్ పరిణామం, పిడుగులాంటిది, ఎప్పుడో ఒకసారి పడుతుంది. అలాగే నా జీవితంలో కూడా 1 year పడింది పిడుగు. తోములి ఇను ఇను ఇక దావత ఫుల్. లక్షలకు వచ్చాయి ఈరోజు, లక్షలు వచ్చే. సో ఈరోజు నీకు ఇస్తున్న డేర్ ఏంటి అని అంటే, ఎలాగో నీ యానివర్సరీ కాబట్టి దాన్ని నువ్వు ఇరిటేషన్ చేయాలి. ఎట్లా అంటే యాక్చువల్గా దానికి వాళ్ళిద్దరు లవర్స్ అనే కానీ వాళ్ళిద్దరి మధ్య మంచి ఉండదు. నాకు తెలిసి బయట ఏముండదు. పో పో అంటారు కానీ ఇదైతే బేబీ కన్నా ఏముండవు. అట్లీస్ట్ మమ్మల్ని చూసన్నా ఏముండదు అలాగా.
నువ్వు పోరా అంటే నువ్వు పోయి ఏదైనా మాట్లాడుకున్నావు. సో ఈరోజు నీకు వీడియో ఏంటంటే నీకు ఇచ్చే డేర్ ఏంటంటే నువ్వు కోమలికి ఛాన్స్లు ఇచ్చుకో. గంటలు దాన్ని రెక్కిద్దామంటే ఏదైనా చేద్దాం. నీకు కంఫర్టేగా కిస్ కావాలా హగ్ కావాలా? రెండిట్లో ఏదో ఒకటి. నీకు కంఫర్ట్ కావాలి మామ, నాకు నీకు హగ్ కావాలా కిస్ కావాలా? ఏదైనా ఓకే. రెండు ఓకే అంటే ఇంకొచ్చేపు అయితే. సో ఈరోజు నీకు కిస్ ఛాలెంజ్ అయితే ఇస్తున్నాను అనమాట. సో దానికి 24 గంటలు, నువ్వు 24 గంటలు అంటే ఇలా ముట్లు పెట్టే 24 గంటలు ఉండాల్సిన అవసరం లేదు. ఈ 24 hours దాన్ని ఇసుకియాలి కిస్ పెట్టి. అంటే ఇప్పుడు తను ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇప్పుడు పైన ఆడుకుంటుంది అనుకో, ఎవరున్నారని చూడకుండా వెళ్ళి ఇలా పెట్టేసి వచ్చేయాలి. ఓకేనా? సో ఇది కాకుండా ఏమైనా గిఫ్ట్ ప్లాన్ చేసినావా? గిఫ్ట్ నేనే పెద్ద గిఫ్ట్ అన్నకు అది నువ్వు అంటావు. సో చిన్న కేక్ కటింగ్ కూడా చేద్దాం సాయంత్రం. ఓకేనా? ఎందుకంటే ఫస్ట్ యానివర్సరీ కాబట్టి ది బెస్ట్ యానివర్సరీ అవ్వాలి. ఎందుకంటే ఫస్ట్ యానివర్సరీ మాత్రమే ఇలాంటి రొమాంటిక్ మోడ్స్ ఉంటాయి. నెక్స్ట్ కి బోర్డు కొట్టిద్ది అనమాట. మీలాగా నేను చేయి బుద్ధి కాదు కానీ నేను చేసుకుంటా, ఎందుకంటే అర్జున్ నాకు చాలా ఇష్టం కాబట్టి. సో వీడియో స్టార్ట్ చేద్దామా? ఏం చేస్తున్నావు? ఏదో పెట్టుకుంటున్నాను చెప్పు. ఏం చేశాను? ఏం చేయలేదు. దాన్ని అడుగు చెప్తుంది. ఏడ్ చేశాను నేను. నేను చూడలేదు, నువ్వేమైనా చూసినావా? నేను పెడతానే కదా చూడటానికి. నువ్వు సరేలే కానీ ఎందుకు వెళ్ళరా? సర్ప్రైజ్ కాదు, చూడోడు చెప్తాను విను. లిప్స్టిక్ పెట్టుకుంటుంది. అదే నా బాయ్ ఫ్రెండ్ రేటు ముక్కుతో చూడు ఎలాగైపోయిందా లిప్స్టిక్. నేనేం చేశాను? ఇదిగో ఎవరు దానికి ఎందుకు గుర్తుకొస్తారు? ఎవరు మరి కాకపోతే పిచ్చి పట్టిందా? నేనే చేసాను. కూర్చొని కూడా తప్పే. రోజు కూర్చున్నట్టే కదా కూర్చున్నాను. చూడు దీని మీద కూడా అంటిపోయింది అని. ఇది ఇక్కడ ఉందంట, కళ్ళలేదు పడి చూడురా. ఇదంతా లిఫ్టిక్, ఇదంతా లిఫ్టికే. కళ్ళు కనిపించట్లేదా? కళ్ళు నువ్వు రొమాంటిక్ గా ఉంది, ఎందుకు అట్లా? ఓకే పిల్లోని పట్టింది ఈ అబ్బాయి ఈ రోజు అంతే. రాజన్ ముద్దు పెట్టు, దా పెట్టు పెట్టు. జన్మ ధన్యమైపోయింది. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. మనం పెడతాను రమ్మా. ఏంది కిస్ ఇట్లా మాట్లాడుతుంది? రారా పెడతా. బయట కవిత ఉంది, వెళ్దాం రండి. చూడు ఇల్లు చూడే. నేను చేశాను ఇల్లంట. డైరీ ఏంటి అసలు? ఇదంతా మనకే తుడుచుకోవాలి కదా. సరే
మనోడికి పిచ్చి పట్టినట్టు అయిపోయింది, ఎందుకంటే ఆల్రెడీ ఆల్మోస్ట్ 1 year అయిపోయింది కాబట్టి వీడు మొడజిగిపోయింది అనమాట. వాళ్ళ ఫిగర్ లోపల రెడీ అవుతుంది. రా బ్రీజర్ కాదురా, ఫిగర్ రా, నీ ఫిగరే. అరే నీ గురించి ఒక చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేసి, చిన్నదారా పెద్దదారా? హలో గాయ్స్, చిన్నదంటే చిన్నది కాదు, చాలా పెద్దది. చెప్పరా, చిన్న సర్ప్రైజా పెద్ద సర్ప్రైజా? సర్ప్రైజ్ ఏంటి మీరు కూడా చూడండి, అది చిన్నదా పెద్దదా కాదు, చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో గైస్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఆల్రెడీ మటర్ అయిపోయింది అనమాట. సో రావే. సో కళ్ళు మూయారా? కళ్ళు మూస్తా నేను. వెన్నెలమ్మ చండల పూదానా, నీ మూతి చూస్తే నాకు మందులు మాగవు, ఏంది చేయలమ్మా. అందమంతా చూసి నే మురిసిపోతి. అరే ఇంత పెద్ద సర్ప్రైజా? సో గాయ్స్ దానికి అది కొట్టి ఫ్రీగా ఇచ్చాడు గాయ్స్. ఇది పట్టుకో గాయ ఒకసారి. ఇంకోటి పట్టుకోండి. చంకలు పెట్టు, చంకలు పెట్టేది అది కానీ చక్కం పెట్టేది కుద్ద నాకు వెళ్ళి. It's a family party. కరోనా వైరస్ వచ్చిందారా? దగ్గరికి రా. హ్యాపీ యానివర్సరీ. ఇదే కదా ఇదే కదా బాగున్నాం. ఎలాగా ఇట్లండి. సో హ్యాపీ యానివర్సరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరు హగ్ చేసుకోవచ్చు. యానివర్సరీ అయిపోయింది. నేచురల్ బ్యూటీ అక్కడ కాజల్ అంటే ఫేస్ తుడిస్తే మేము అలా కొట్టమనా? హ్యాపీ యానివర్సరీ చెప్పొచ్చుగా. హ్యాపీ యానివర్సరీ. రింగుల జుట్టు చూసి పడిపోయానే. మేరీ జానా. సో యాక్చువల్గా కిస్ ప్రాంక్ కాస్త ఏదో ప్రాంక్ అయిపోయినట్టుంది. ఇగో హ్యాపీ యానివర్సరీ బోత్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యూ విత్ బ్లెస్సింగ్స్ మైండ్. పిల్ల పాపలతో చల్లగా ఉండండి. ఇది బాగుంది. తర్వాత మనం దిగిపోతుంది. కేక్ మొత్తం ఓహో మీకు కొంచెం కేక్ మాకు ఇస్తారు కాబట్టి. క్రీమ్ ఏమనుకోక. సో గైస్ మాకు విష్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ అందరికి. ఓకేనా? ఎవరికి ఓకేనా? సో గైస్ వీళ్ళు కపుల్ ఎప్పుడు ఇలానే ఉండాలని చెప్పి కామెంట్ చేయండి. అండ్ మీ బ్లెస్సింగ్స్ కూడా ఇవ్వండి. డాన్స్ అదుందా? వీళ్ళిద్దరు డాన్స్ 3 పాట తమ్ముడు.